నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్. సో ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే 90 డిపోలకు పైగా సో టీఎస్ఆర్టీసీ నుంచి అక్కడ 500 మందికి పైగా ఉద్యోగులు ఎవరైతే ఆర్టీసీకి సంబంధించి సో వాళ్ళని నిధుల నుంచి తొలగించడం జరిగింది. సో చిన్న చిన్న తప్పుల వల్ల తొలగించారు అని చెప్పి కూడా చెప్తాను. సో మాట్లాడదాం, మనతో పాటు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. సో చెప్పండి, ఎందుకు తొలగించడం జరిగింది? నేను డ్రైవర్ అండి. ఇక్కడ హైదరాబాద్లో నేను ఒక 7-8 సంవత్సరాలు చేసిన తర్వాత వరంగల్ రీజన్ పంపిన తర్వాత అక్కడ ఏంటిది అంటే నేను ఇక్కడ డ్రైవర్ అక్కడ డ్రైవర్ కండక్టర్ చేయాలని చెప్పేసి మమ్మల్ని డ్యూటీ పంపకపోవడం, మామూలుగా డ్రైవర్ డ్యూటీకి పంపకపోకుండా ఉంచడం వలన ఇక సరే ఏదో వాళ్ళతో పంపిస్తా అంటారు కదా, ఆయన నేర్పిస్తాడంట అని చెప్పేసి పంపిస్తే అట్లా ఒక 5-6 సార్లు పోయిన తర్వాత ఏమైంది, మాకు ఓన్లీ టికెట్ కొట్టడం లేదా కూడా తెలుస్తుంది. కానీ అదేమన్నా మిషన్ ప్రాబ్లం అయింది అనుకో, మనకు తెలియనప్పుడు ఆప్షన్ మనకు తెలియదు, మాకు స్టడీ ఉండదు కదా, దాని గురించి మాకు ట్రైనింగ్ ఇస్తే మాకు అర్థమైద్ది. ఇప్పుడు మేము బస్సు నడపడానికి మాకు లైసెన్స్ ఉంటుంది, కానీ టికెట్ కొట్టడానికి మాకు లైసెన్స్ లేదు. మేము కండక్టర్లం కాదు, మాకు స్టడీ లేదు. ఇది ఏమైంది అంటే ఒక రోజు మాకు వైజాగ్ నాతోని ఒక సీనియర్ డ్రైవర్ను పంపించారు. ఆయనకు టిమ్ము మిషన్ గురించి తెలియదు, నాకు తెలియదు. ఆయనకు టికెట్ కొట్టడం తెలుసు, నాకు అంతే తెలుసు. ఒకరోజు ఏమైంది, నేను పడుకున్నా, ఆయన బండి నడిపిస్తుండు, ఆ టిమ్ము మిషన్లో స్టేజీ జంప్ చేసిండు. నేను ఎక్కిన వాళ్ళకి టికెట్ ఇద్దామని చూసేసరికి అది స్టేజ్ జంప్ అయి ఉంది. ఏమైనా ఇది స్టేజ్ జంప్ అయి ఉంది అంటే, లేదు అన్న, నన్ను పోలీసు వాళ్ళు ఇట్లా డైవర్ట్ చేసిండ్రు రాజమండ్రి నుంచి, ఆ రూట్ జామ్ అయిపోయిందంట, ఈ రూట్లో బొమ్మని చెప్పేసి పంపించారు, అందుకనే నేను వాళ్ళకి టికెట్ కొట్టలేదు, కొట్టు అని చెప్పేసి నన్ను లేపేసరికి నేను మిషన్ ఆన్ చేస్తే అది స్టేజ్ జంప్ అయి ఉంది అని చెప్పేసి నేను బండి ఆపేసిన తర్వాత వీళ్ళు ప్యాసింజర్ ఏమంటారు, ఏమేమి మీరు రాజమండ్రిలో నుంచి చెప్పని ఇక్కడికి 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ దిగమంటే ఎట్లా, వర్షం పడుతుంది, నైట్ 1:30 అవుతుంది, ముందు 4 కిలోమీటర్లు పోతే పోలీస్ స్టేషన్ ఉంది, మేము డబ్బులు ఇవ్వడానికి మేము ఎవరి డబ్బులు వాళ్ళ వసూలు చేసినాం, మా దగ్గర ఉన్నాయి, మేము ఇస్తాం, మేమైతే దిగం అనే ఒక అతను నాకు కాలర్ పట్టుకుంటూ ఇంకా వేరే మన రిజర్వేషన్ ప్యాసింజర్ ఉన్నాం. వాళ్ళు ఏమన్నారు, బాబు ముంగట 4 కిలోమీటర్లు పోతే పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ మధ్యలాగి మీరు గొడవ పెట్టుకుంటే ఎట్లా అని అంటే, నేను బండి తీసుకొని డ్రైవింగ్ చేస్తున్నాం అతని మీద కోపంతో. అతనికి తెలియదు ఆ మిషన్ ప్రాబ్లం, నాకు తెలియదు. పోలీస్ స్టేషన్ పోదామని నేను బండి తీసుకొని బయలుదేరిన. ఒక 2-3 కిలోమీటర్స్ పోయినా, ఆ లోపే వీళ్ళు స్కాడోలు వచ్చి, నేను స్టీరింగ్ పైన బండి నడిపిస్తున్నా కదా, బాబు ఏం కాదురా బాబు ఇట్లా ఉన్నారు సార్ అని చెప్పినా. నేను 9 మెంబర్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఒకళ్ళు ఒక స్టేజ్, ముగ్గురు ఒక స్టేజ్, ఇట్లా 9 మంది ఉన్నారు సార్ వాళ్ళు, నాకు దీని గురించి తెలియక నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అని అంటే, ఏం కాదురా బాబు, టికెట్ వైట్ పేపర్ మీద రాసి ఇచ్చేసి నువ్వు సంతకం పెట్టేసి, ఏం కాదు నేను మీ డిఎం చెప్తా అని అంటే, మాకు తెలియదు కదా ఆ ఏ కాగితం మీద ఏం సంతకం పెడతా, మాకేమవుతుంది, మాకేం తెలియదు. ఇంతవరకు నాకు ఒక ఛార్జ్ అని ఏది కానీ మాకు తెలియదు. నాది 2007 నాది. అయితే నాకు ఇప్పుడు మొన్న 2019లో కేసు అయింది. నాకు తర్వాత 2021 మార్చి వరకు సాలరీ ఇచ్చారు, సస్పెన్షన్లో పెట్టి, ఇక తర్వాత రిమూవల్ ఆర్డర్ పంపించారు. ఇప్పుడు నాకు 2.5 years నేను ప్రజావాణి స్టార్ట్ అయిన తర్వాత ఇక నీ కోర్టుకి ఇవ్వలే, ఎండీఎస్ గారికి పెట్టుకున్న అప్పీల్ ఇవ్వలేదు. తర్వాత ఈ ప్రజావాలన ఇది వచ్చిన తర్వాత దాంట్లో అప్పీల్ చేసుకున్నా, దాంట్లో కూడా రిజెక్ట్ పంపించారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం మంత్రుల దగ్గరికి, పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి ఇక కొంచెం తిరిగి రిక్వెస్ట్ చేసుకుంటే ఒక సర్కులర్ తీసుకురావాలని చెప్పేసి ఒక 3 men కమిటీని ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం మాకు సానుకూలంగా ఉంది, కాకపోతే కొంచెం ఆఫీసర్లను మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, కొంచెం త్వరగా చేయండి, కమిటీ వేసిండ్రు కదా అని చెప్పేసి. మెయిన్గా సజ్జనర్ సార్ని, దివ్య మేడంని, తర్వాత గంగాధర్ సార్ అని ఉన్నాడు మాకు, తర్వాత ఇది సంజయ్ సారు, వికాస్ రావు సారు, వీళ్ళందరూ మాకు కృషి చేసిండ్రు. కానీ కొంచెం తొందరగా చేయాలి అని చెప్పి మీడియా పాయింట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మా బాధను ఇన్ని రోజుల దగ్గర నుంచి, నాది అయ్యి ఇప్పుడు 5 years రన్నింగ్. ఇక ఏం చేస్తాం సార్, ఇక ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు ప్రభుత్వము వేరు, ఈ ప్రభుత్వం ఇస్తుంది అనే ఒక నమ్మకంతోనే మేము ఇంత ఖరాఖండిగా తిరుగుతూ ఉన్నాం. ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించింది, 3rd class ఉద్యోగులు పోనీతి అని చెప్పేసి మాకు కమిటీ వేసింది. కానీ మా కర్మ, సజ్జనర్ సార్ గారికి కమిటీ వేసిన తర్వాత ఆయనకు స్ట్రోక్ ఆపరేషన్ అయ్యి అట్లా ఒక 4 రోజులు మధ్యలో గ్యాప్ అయింది. తర్వాత ఇంకో సంజయ్ సార్కు ఆయనకు వాళ్ళ మమ్మీ చనిపోయి అట్లా ఒక గ్యాప్ వచ్చింది. అవన్నీ చూసుకుంటూ మనం సార్ల మీద ఎగతాలు ఉల్టా మాట్లాడవద్దు కదా,
మాకు తెలియని మిత్రులు కొంతమంది మీడియా ముఖంగా కొంచెం సార్ మీదకి రివర్స్ మాట్లాడేసరికి మాట్లాడేసరికి ఇప్పుడు కొంచెం మాకు ఆపేసిండ్రు. కాబట్టి మేము మళ్ళీ మీడియా పాయింట్ సుముఖంగానే సార్కు తెలియజేయాలని చెప్పేసి మేము ప్రెస్ మీట్ పెట్టేసినాం. మా తప్పులను మన్నించాలి. మేము అందరం మా దాంట్లో ఒక చీడ పురుగులాగా ఆయన ఒక్కడు ఇద్దరు చేసిన దానికి సార్ కొంచెం మమ్మల్ని బ్రేక్ చేస్తాడు. మేము అందరం కాదు సార్, ఆయన మనసు ఏమైనా గాయపడి ఉంటే మేము మీడియా ముఖంగా ఆయనకు తెలియజేసుకోవాలని చెప్పేసి మమ్మల్ని మేము ఒక చిన్న పిల్లల లెక్క ఇంట్లో అతను పెద్ద అతను ఆయన దాంట్లో మేము ఎంతో కాదు, మేము ఒక దేనికి కూడా గోరిగాము, అది సరిగాము. అలాంటి వాళ్ళు ఆయన చేయాలనుకుంటే 5 నిమిషాలు మమ్మల్ని క్షమించి ఇవన్నీ చిన్న పిల్లలు మా ఉద్యోగాలు గవర్నమెంట్ ఏదైతే 3 మెయిన్ కమిటీలో సార్ని ఒక కమిటీలో మెంబర్గా ఉంచి సార్ని సారు మమ్మల్ని క్షమించి మాకు మా ఉద్యోగాలు ఇస్తాడని ఒక నమ్మకంతో ప్రెస్ మీట్ ద్వారా సార్కి తెలియజేస్తామని చెప్పేసి పెట్టినాం.